వచ్చేయ్. ఏమైంది ప్రియా? చేయలేదు. ఆర్ యు ఆల్ రైట్? yes. నేను దయ్యాలు భూతాలు అని భయపడుతున్నానేంటి? ఈ ఇంట్లో ఏదో ఉంది, అది నాకు మాత్రమే ఎందుకు కనపడుతుంది? ఏదో జరిగిపోతుంది, వెంటనే ఏదో ఒకటి చేయాలి. అవును సార్, ఈ దొంగ బాబాలు స్వామీజీలు జనాల నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. దీన్ని త్వరగా సాల్వ్ చేయాలి. సరే, నేను చూసుకుంటాను సార్. ముఖ్యంగా బ్రోకర్లను టార్గెట్ చేయి. రేపు మిమ్మల్ని కలుస్తాను సార్. ఓకే రాహుల్, గో త్రూ ద కేస్. ఉంటాను సార్. ప్రియా, ఎక్కడికి వెళ్తున్నావు? యాదగిరి ఇక్కడ గుడుందని చెప్పాడు, వెళ్తున్నాను. నేను డ్రాప్ చేయనా? వద్దు, మేము వెళ్తాం. ఓకే, వెళ్ళండి, జాగ్రత్త. బాయ్. దెయ్యం భయంతో మా ఆవిడికి దేవుడి మీద భక్తి ఎక్కువైపోయింది. ఇక నన్ను రాహుల్ని ఎవరు విడదీయలేరు. ఏమైంది వీడికి? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆలోచన కానీ ఈయన్ని ఎవడేం చేస్తాడు? ఈడే ఎవడనైనా ఏదైనా చేయాలి. ప్రియా, ఏంటి రాహుల్ ఇంత లేట్గా వచ్చావు? రోజు వచ్చేదానికన్నా గంట ముందే వచ్చాను కదా ప్రియా. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను రాహుల్. సరే సరే, నువ్వు భోంచేయలేదు కదా, పద వెళ్దాం. బాబోయ్, భోజనమా? పొద్దున్న తిన్నదే ఇంకా అరగలేదు. నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. అయ్య బాబోయ్, జనాలు తిండిలాగా చచ్చిపోతుంటే ఇది నాకు తిండి పెట్టి చంపేస్తుందిరా బాబు. బా Cheers. ఏంటి ఇంకా రావట్లేదు?
అమ్మా నేను వచ్చేసా. ఇలా వచ్చే కిందకి. వస్తున్నాను అన్నయ్య. మా సిస్టర్కి నేనంటే ఎంత ప్రేమరా. నీకు అన్నీ తెలుసురే. నాకు అన్నీ ఇలా తెలిసిపోతే అంతే. అయినా ఫోన్ చేయకుండా వచ్చావేంట్రా? మీకు సర్ప్రైజ్ ఇద్దామని. అయినా మీ ఇద్దరే ఉంటే బోర్ కొడుతుంది కదా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని. బాగా ప్లాన్ చేసావురా. ఏదో అలా కలిసి వచ్చింది. సిస్టర్ నాకు ఆమ్లెట్ స్పైసీగా. స్పైసీగా కావాలో వాణ్ణి కాదు మిమ్మల్ని అనాలి. ఇదేదో తేడా కొట్టేటట్టుంది. దీని అవ్వారం చూస్తుంటే రాత్రి ఎండబెట్టేలా ఉంది. చాలరా రే. తాగు బావా, మళ్ళీ ఎప్పుడు కలుస్తామా? ఇంకేంట్రా సంగతులు? ముందు నువ్వు తాగు బావా. పెగ్గుకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంక చాలరా బాబు, మీ సిస్టర్ చూస్తే ఇంక అంతేరా. సిస్టర్ చేసిందంటే మన ఇద్దరు పని ఇంకా. రాహుల్ 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 లే. చాలు రాహుల్ లే. రాహుల్ రాహుల్ లే. లే లే రాహుల్. ఇంకొద్దురా నాకు. బాగా ఎంటర్టైన్ చేసావు. పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. విద్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధమిల్మః తస్య ఫలాని నన్నే మోసం చేస్తావా? ప్రేమించినట్టు నటించి మోసం చేస్తావరా? ఎవరిని వదలనురా? అందరిని చంపేస్తాను. చంపేస్తానురా. వదలు. ఈ రాణిని ఎవరు ఏమి చేయలేరురా. ప్రియా, ప్రియా, నీకేం కాదు ప్రియా. శుభం భూయాత్.
ఇక మనల్ని ఎవ్వరు విడదీయలేరు. నిన్ను ఈ రాణి నుంచి ఎవ్వరు విడదీయలేరు. సాంబా సాంబా సాంబా. ఏంట్రా యాదగిరి? ఇదిగో అమ్మాయి జాతకం పేపర్. ఏమైంది సాంబా అలా చూస్తున్నావు? ఈమె దైవాంశ సంభూతురాలు, అందుకే ఏ ఆత్మ ఈమెని ఏం చేయలేకపోయింది. ఏంటి సాంబా నువ్వు అనేది? రేపు ఒక్కసారి ప్రియని తీసుకురా ఇక్కడికి. సరే సాంబా. ఒరేయ్ సాంబా, అసలు దెయ్యాలతో బిజినెస్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందిరా? ఏదో ఫ్యామిలీ బిజినెస్ అలా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇంతకీ నన్ను ఎప్పుడు పంపిస్తావు? అమ్మాయి శరీరంలోకి ఆత్మను ప్రవేశపెట్టడం అంత సులభం కాదు. సాక్షాత్తు ఆమెపై దేవి అనుగ్రహం ఉంది. కానీ ఆదివారం అమావాస్య రోజున అకుంఠిత దీక్షతో ఆ శరీరంలోకి నిన్ను ప్రవేశపెడతాను. ఏ విధంగానైతే లోపలికి వెళ్ళావో అదే విధంగా బయటికి రావాల్సి వస్తుంది. ఇందులో ఏ విధమైన లోపం జరిగినా శాశ్వతంగా అందులోనే ఉండాల్సి వస్తుంది. ఎవరికి ఏ హాని జరగదు. అందుకే కదా ఈ సాంబా దగ్గరికి వచ్చింది. ఏంటి ఎలా వచ్చా? నీ అకౌంట్ పర్మనెంట్ గా సెటిల్ చేద్దామని వచ్చాను. చెయ్యక చేస్తావా? ఈ సాంబా తలుచుకుంటే నిన్ను ప్రియ శరీరంలోనే కాదు ఈ సృష్టిలో ఎక్కడా లేకుండా చేయగలడు. శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు. ఏంటి? నువ్వు తప్ప నన్ను ప్రియా శరీరం నుంచి ఎవరు విడదీయలేరు. అదే నువ్వే పోతే శాశ్వతంగా నేను ప్రియా శరీరంలో ఉండిపోవచ్చు.